మంచివాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి వార్త 19 అధ్యాయం 16 నుంచి 22 వరకు. ఇదిగో అక్కడ ఆయన వద్దకొచ్చి బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన్ని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు అని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక నువ్వు నాకు కొదివేయమని ఆయన్ని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఒకడొచ్చి యేసుక్రీస్తు ప్రభుతో, బోధకుడా, నేను నిత్యజీవం పొందుకోవాలి, అందుకు ఏ మంచి కార్యం చేయాలి నేను నన్ను అడుగుతున్నాడు అనమాట. మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావో? మంచివాడు ఒక్కడే. మంచివాడు ఎవరు? దేవుడే మంచివాడు. మానవులందరం ఏదో ఒక విషయంలో పాపులమే, పరిశుద్ధులు కాదు. దేవుడు అయితే మనల్ని ఆయన నమ్ముకున్నాక, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాని నేనే అంటున్నారంటే మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు కనుక ఆ దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, మంచివాడు అన్నమాట. కనుక ఇప్పుడైతే సరే, నువ్వు అక్కడ పొందుకోవాలనుకున్నావు కదా, నిత్య జీవంలో ప్రవేశించాలన్న ఆశ నీకు ఉంది కదా, అయితే నువ్వు ఆజ్ఞలు గైకొను. నరహత్య చేయకు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకు, ఎవరి మీదనే పొరుగు వాళ్ళు దొంగిలించొద్దు, నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించి గౌరవంగా చూడు, ఆ ముసలితనంలో గౌరవంగా చూడు, సన్మానించు అని అన్నీ చెప్తున్నారనమాట. చెప్పి అక్కడ మళ్ళీ ఇంకో మాట, నరహత్య చేయొద్దు. నరహత్య అంటే వెళ్ళి కత్తితో పొడితేనే నరహత్య కాదు. ఇప్పుడు మాటల ద్వారా కొందరు చంపేస్తూ ఉంటారు మనుషుల్ని. అలాంటి చెడ్డ పనులు చేయకుండా ఉండమని, దేవుడు ఆజ్ఞలు పాటించమని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని చెప్పినప్పుడు ఇవన్నీ నేను బాల్యం నుండే పాటిస్తున్నాను, ఇక నాకు కొద్దివేంటి అంటున్నాడు అతను. అయితే నీ ఆస్తి అమ్మేసి పేదవాళ్ళకి పంచిపెట్టి వచ్చేసి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు జీవంలో ప్రవేశిస్తావు, మళ్ళీ నీకు పరలోక రాజ్యంలో ధనం కలుగుతుంది అన్నారు యేసుక్రీస్తు ప్రభు. అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆస్తి అమ్మమన్నదే, పేదలకి ఇమ్మన్నదే తనకి ఇష్టం లేక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యాలు 4 అధ్యాయం 37 బర్నబా తన పొలం అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు అంటారు. ఈ యవనుడే ఆ తర్వాత రోజుల్లో ఆస్తి అమ్మేసి రక్షించబడ్డాడని కూడా చెప్తారు. ఆమె